మన జాతర జనజాతర సమ్మక్క సారక్కల మేడారం జాతర. జాతర అంటే జనం ఒక్కచోట గుమిగూడడం, కష్టం సుఖం చెప్పుకోవడం. జాతర పదం సంస్కృత పదం యాత్రకు వికృతి రూపం. ఇప్పుడు ఉత్తరాలు, సెల్ ఫోన్లు, రవాణా సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఇవేవీ లేని కాలంలో సకల జనం కలుసుకుని మాట్లాడుకునేది జాతరలోని. పుట్టినా చనిపోయినా ఈ వార్తలన్నీ తెలిసిపోయేది జాతరలోని. ఊరికి దూరంగా వాగు పక్కన అడవి మధ్యనో జాతరలు 2-3 రోజులు జరిగేవి. జనం బండ్లు కట్టుకొని వంట సామాగ్రి తీసుకొని పోయి 2-3 రోజులు ఆత్మీయులతో కలిసి కడుపు నిండా మాట్లాడుకునేవారు. మనుషులు కలుసుకోవడం, ఒక ఊరిలో జరిగిన మార్పులు, వింతలు, విశేషాలు మరో ఊరికి తెలియడం ఈ జాతరల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందిన మేడారం గిరిజన జాతర గురించి తెలుసుకుందాం. జాతర జరిగే స్థలం జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవి మధ్యలో చిలకలగుట్ట ఉంది. చుట్టూ దట్టమైన అడవి. ఇక్కడ 2 ఏళ్లకు ఒకసారి 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి మొదలుకొని 3 రోజుల పాటు జరిగే ఈ జాతరనే సమ్మక్క సారక్క జాతర అంటారు. ఇది పూర్తిగా గిరిజన సాంప్రదాయ రీతిలో జరిగే జాతర. కేవలం మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుండి రాష్ట్రాల నుండి కూడా లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఎవరి సమ్మక్క సారక్క? గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించే సమ్మక్క సారక్కలో ఇద్దరు తల్లి కూతుర్లు. గిరిజన హక్కుల కోసం ఎదురు తిరిగి పోరాడిన వీరవనితలు. 12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. అతడికి సంతానం లేదు. ఒకనాడు వేటకు వెళ్ళి అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న చిన్నపిల్లను చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి ఆ పాపను ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచే సమ్మక్క చెట్ల వైద్యం చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. ఆమెకు మహిమలున్నాయని, దేవతామూర్తి అనే గిరిజనులు భావించేవారు. సమ్మక్క గిరిజన గూడానికి తలలో నాలుకైంది. ఆమెకు పెండ్లి వయసు వచ్చింది. మేడరాజు మేనలుడు పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ఉండి మేడారాన్ని పాలించేవాడు. పగిడిద్దరాజుకి సమ్మక్కనిచ్చి పెళ్లి చేశాడు. సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగుపెట్టింది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే 2 బిడ్డలు, జంపన్న అనే కొడుకు పుట్టారు. సమ్మక్క ప్రజల పక్షం వహించి పరిపాలనలో మార్పులు చేసింది. గిరిజనుల కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. ప్రజల బాగోగులు స్వయంగా తెలుసుకుంది. మహారాణులంటే మేడల్లోనే ఉంటారు, ప్రజలకు కనిపించరు. కానీ మేడారం మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండేది. యుద్ధం అనివార్యం. అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలిస్తూ ఉండేవారు. రాజ్యవిస్తరణలో భాగంగా పొలవాసపై దండెత్తాడు. కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక మేడరాజు పారిపోయి అల్లుడు పగిడిద్దరాజు వద్ద అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు. తన సామంతరాజు పగిడిద్దరాజు మేడరాజుకు ఆశ్రయం ఇచ్చినట్టు ప్రతాపరుద్రునికి తెలిసి కోపంగా ఉన్నాడు. అప్పుడే కరువు కాటకాలు వచ్చాయి. వానలు పడక పంటలు పండలేదు. ప్రజల నుంచి నిర్బంధంగా పన్నులు వసూలు చేయడం సమ్మక్కకి ఇష్టం లేదు. ఆదాయం లేక కాకతీయులకు కట్టాల్సిన కప్పం కట్టలేదు. ఇలా 2-3 ఏళ్లు గడిచాయి. కప్పం కోసం కాకతీయులు ఒత్తిడి చేశారు. పగిడిద్దరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేనన్నాడు. అంతేకాక తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అసలే పగిడిద్దరాజు మీద కోపంతో ఉన్నాడు ప్రతాపరుద్రుడు. ఈ పనితో వెంటనే యుద్ధం ప్రకటించాడు. అతని మంత్రి యౌగంధరాయనుడి నాయకత్వంలో సైన్యం లక్కవరం దగ్గర స్థావరం ఏర్పరచుకుంది. సమ్మక్క వీరోచిత పోరాటం. యుద్ధవార్త విన్న సమ్మక్క భయపడలేదు. భర్తకు ధైర్యాన్ని నూరిపోసింది. తమ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమంది. యుద్ధం మొదలైంది. సాంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క కూడా యుద్ధరంగంలోకి దిగింది. వీరితో పాటు కొండాయి గోవిందరాజు కూతుర్ల నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడారు. అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయ రాజు సైన్యం ముందు పగిడిద్దరాజు సైన్యం నిలబడలేకపోయింది. ఒక్కొక్కరుగా అందరూ వీరమరణం పొందుతున్నారు. వీరోచితంగా పోరాడుతూ గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు. పగిడిద్దరాజు కూడా శత్రువుల చేతిలో హతమయ్యాడు. చివరకు ఒక్క సమ్మక్క మాత్రమే మిగిలింది. కత్తిపట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రు సైన్యాలను ఎదుర్కొంది. యుద్ధంలో ముందుండి పోరాడుతారు తప్ప వెనుక నుంచి వచ్చి దెబ్బ కొట్టరు. ఇది యుద్ధనీతి. సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది. ఒక సైనికుడు దొంగచాటుగా వెనుక నుంచి వెళ్ళి బల్లెంతో వీపులో పొడిచాడు. గాయపడ్డ సమ్మక్క గుర్రం మీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకలగుట్ట మీదకి పోయింది. ఎంత వెతికినా మళ్ళీ ఎవరికీ కనిపించలేదు.
ఆమె కోసం వెతుకుతున్న గిరిజనులకు ఒక నెమలినాథ చెట్టు, దాని కింద ఒక పుట్ట మీద ఒక కుంకుమ భరణ కనిపించింది. ఆ భరణలో పసుపు, కుంకుమ, చెట్ల మూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతారూపం పొందిందని గిరిజనులు నమ్మారు. రాజు కళ మేడారం కాకతీయుల వశమైంది. విజయగర్వంతో ఉన్న ప్రతాపరుద్రుని కలలో కులదైవం ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవతని ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట. వెంటనే రాజు తన పురోహితుడిని మేడారం పంపి జాతర ఏర్పాట్లకు ఆదేశించాడట. జాతర జరిగే విధానం: జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులుంటారు. వారు నియమనిష్టలతో జాతర కార్యక్రమం చేస్తారు. చిలకల గుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్టపైకి ఎవరూ పోరు. జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదకి పోయి పసుపు, కుంకుమ ఉన్న భరణను, వెదురుగడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. సమ్మక్క గాయపడ్డ చోటును తల్లిగద్దె అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటు పిల్లగద్దె అని అంటారు. ఈ తతంగాన్ని దేవతలను ఆహ్వానించడం అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడవ నాడు దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అమ్మవారి మొక్కులు: భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే తమ బరువుకు సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచి పెడతారు. అంతేకాకుండా ఒడిబియ్యం, తల వెంట్రుకలు తీయడం, వెదురు తొట్టె కట్టడం, కోడలను కట్టేయడం ద్వారా తమ మొక్కలు చెల్లించుకుంటారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. 1996 సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం ఏర్పడింది. పర్యావరణాన్ని రక్షించండి. మానవ మనుగడకు, అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యం. చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు, ఏర్లు వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవి లేకుంటే వర్షాలుండవు, వనరులు ఉండవు, కరువులు వచ్చి ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటారు. జాతరలతో సుఖ సంతోషాలు పొందాలి కానీ పర్యావరణాన్ని పాడు చేసుకోకూడదు. ఎప్పుడు ఏ జాతరకు వెళ్ళినా పర్యావరణాన్ని హాని కలిగించకుండా మనం దేవుళ్ళకి దండం పెట్టుకుని వెనక్కి క్షేమంగా తిరిగి రావాలి.